సార్ పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు మాకు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. కానీ ఓకే. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం అనే ఒక పదవే లేదు సార్. మనము అభిమానంతో క్రియేట్ చేసుకున్నటువంటి ఆ పదవికి అధికారాలేమి ఉండవు సార్. అధికారాలేమి ఉండవు. ఏదో ఒక కలెక్టర్ గనక లీవ్ పెడితే ఇన్ఛార్జ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అవుతాడు అంటే అంతే. హ్మ్. జాయింట్ కలెక్టర్ కలెక్టర్ అవ్వడు. జాయింట్ అవును. కలెక్టర్ కి పూర్తి అధికారాలు ఉండవు. అవును. కానీ ఇంకా ఈరోజు డిప్యూటీ సీఎం అని మనం చెప్పుకోవడమే కానీ ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రి, ఒక అటవీ శాఖ మంత్రి, ఇంకేదైనా శాఖలు ఉంటే ఆ శాఖ మంత్రి. అంతేకాని ఈ రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం కి ప్రత్యేకమైన అధికారాలు అవన్నీ లేవు సార్. అంటే మేము చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో గవర్నర్ అధికారాలు, రాష్ట్రపతి హ్మ్. అధికారాలు, ముఖ్యమంత్రి అధికారాలు, ప్రధానమంత్రి అధికారాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఉప ముఖ్యమంత్రి అధికారాలు ఇవంతా ఉండవు సార్. అందుకని అతన్ని పార్టీగా పెట్టరు. అతను రెస్పాన్సిబిలిటీ కాదు, అతను అకౌంటబిలిటీ కూడా కాదు ఈ కేసుకి. హ్మ్. అతను చెప్పినట్టు ఎలా జరుగుతది? ఎవరతను? డిప్యూటీ సీఎం. అవును. ఏం అధికారం ఉంటది? ఉండదు. ఉండదు. అర్రె అధికారం లేదనే కదా ఒక సీఎం ఫోటో అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉంటది. మీరు డిప్యూటీ సీఎం ఫోటో ఎలా పెడతారు అంటే ఆయన కూడా ఆ హోదా గల వ్యక్తి, ఆ గౌరవం తగ్గ వ్యక్తి అంటే మనం ఇచ్చుకుందాం గౌరవం. కానీ హ్మ్. రాజ్యాంగంలో ఆ హోదా లేదు. ఆ అవును. హోదా లేదు. కావాలంటే 3 సంవత్సరాలు చంద్రబాబు గారుగా ఉండి, 2 సంవత్సరాలు గారు పవన్ కళ్యాణ్ గారికి సీఎంగా ఇవ్వచ్చు కానీ, డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆయన ఒక పంచాయతీ శాఖ మంత్రే కానీ, ఆయన సీఎం స్థాయికి వెళ్ళలేడు. డిప్యూటీ సీఎం స్థాయి అనేది రాజ్యాంగంలో ప్రత్యేకమైన అధికారాలు లేవండి.